హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు హలో వల్లే. దిస్ ఇస్ మై ఫస్ట్ ఎవర్ ఫుల్ వ్లాగ్. చాలా మంది యూట్యూబ్ లో వ్లాగ్స్ ఎప్పుడు చేస్తావు అని అడుగుతున్నారు కదా. సో హియర్ ఐ ఆమ్ ఫైనల్లీ నా ఫస్ట్ వ్లాగ్ తోటి. ఇక్కడైతే నేను వినాయక చవితి వ్లాగ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, నేను యూకేలో ఉంటానని తెలుసు అండ్ వినాయక చవితి చాలా బాగా చేశాను అని కూడా తెలుసు. ఇలాంటి ఒక ఇండియన్ కల్చరల్ ఫెస్టివల్ ని యూకేలో ఉంటూ ఎలా పాసిబుల్ అయింది ఆర్గనైజ్ చేయడం కానీ, గ్రాసరీస్ కానీ అని చాలా మంది చాలా క్వశ్చన్స్ వేస్తూ ఉన్నారు. నాకు కూడా యూకే వచ్చిన కొత్తలో ఇవేమీ తెలీదు. నేను యూకే వచ్చి 3.5 years అవుతుంది అండ్ దిస్ వాజ్ ద ఫస్ట్ ఎవర్ వినాయక చవితి నేను యూకేలో సెలబ్రేట్ చేసుకుంది. సో నేను ఎలా దీన్ని అంతా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది ఈ వ్లాగ్ లో చెప్తాను. ఇక్కడ నేను నా గ్రాసరీస్ పార్సిల్ ఓపెన్ చేస్తున్నాను. ఈ గ్రాసరీస్ అన్ని వినాయక చవితికి సంబంధించిన కస్టమైజ్డ్ వస్తువులు అనమాట. ఇదంతా ఒక మాస్టర్ కిట్. నేను ఇది లండన్ నుంచి తెప్పించుకున్నాను. ఈ కిట్ ఓన్లీ స్పెషలైజ్డ్ ఫర్ వినాయక చవితి ఈవెంట్ కోసం. సో ఇందులో ఏమేమి వచ్చాయి అంటే పూలు, వెలగపండు, చెరుకు, కండి, సో కొబ్బరికాయ అండ్ మనకి చాలా రేర్గా యూకేలో చాలా రేర్గా దొరికే కమలం పువ్వు, ఇంకా వినాయకుడికి సంబంధించిన కొన్ని ఫ్రూట్స్, అలాగే వినాయకుడిని పెట్టడానికి ఒక చిన్న క్యూట్ బల్ల, పట్టు క్లాత్స్, వత్తులు, నువ్వుల నూనె, ఇలా పూజకి సంబంధించిన పూజ సామాగ్రి కంప్లీట్ గా వచ్చింది. అదొక్కటే కాదు, నాకు ఇక్కడ వీళ్ళు బనానా లీఫ్ ని కూడా పంపించారు ప్రసాదం అవి తినడానికి ఇండియన్ కల్చరల్ గా. కాకపోతే అది న్యాచురల్ బనానా లీఫ్ కాదు, పేపర్ బేస్డ్ బనానా లీఫ్ అన్నమాట. అండ్ వినాయకుడి టోపీ కూడా. నేను పాలవెల్లి కోసం చాలా ట్రై చేశాను కానీ నాకు దొరకలేదు. నేను కూడా తయారు చేసుకుందాం అనుకుంటే బట్ నాకు టైం దొరకలేదు. సో నేను పాలవెల్లి లేకుండానే వినాయక చవితి చేసుకున్నాను. అయితే మేము చాలా చోట్ల కనుక్కున్నాం, పాలవెల్లి లేకపోయినా వినాయక చవితి అనేది చేసుకోవచ్చు అని చెప్పారు. ఇక్కడైతే కర్పూరం, అవన్నీ వత్తులు, అవన్నీ నేను చూపిస్తున్నాను అనమాట. సో నేను బేసిక్ గా పార్సిల్ లో ప్రతిదీ ఎగ్జైట్ అవుతూనే ఓపెన్ చేశాను, ఎందుకంటే ఇంత ఫ్రెష్ గూడ్స్ అనేవి మాకు దొరకడం చాలా రేర్. సో అందుకే నా ఫేస్ లో అంత ఎక్సైట్మెంట్ ప్రతిదీ చూసినప్పుడు, ఎందుకంటే అలాంటి ఫ్రెష్ చెరుకు గడలు చూసి చాలా కాలం అయింది. అంతేకాదు పసుపు, కుంకం, దీపం కోసం ఒక ప్రమిద, అన్ని పంపించారు. సచ్ గుడ్ మాస్టర్, వెరీ యూస్ఫుల్ మాస్టర్ కిట్. నాకైతే వన్ స్టాప్ డెస్టినేషన్. అంతేకాదు, మీరు అక్కడ చూస్తే సిల్వర్ ఫాయిల్ ఒకటి ఓపెన్ చేస్తున్నాను కదా, అదేంటో తెలుసా? వీళ్ళు పంపించిన పూలన్నీ కూడా వాడిపోకుండా ఉండడానికి, పత్రి పాడేయకుండా ఉండడానికి వాళ్ళు నాకు కూలింగ్ ప్యాక్ లో పంపించారనమాట. బేసిక్ గా లండన్ లో కాదు, యూకేలో కాదు, ఎక్కడైనా ఈ ఫారిన్ కంట్రీస్ లో ప్రెసెంట్ సమ్మర్ నడుస్తుంది. సో పూలు అనేవి పాడవకుండా ఉండడానికి టెంపరేచర్ కంట్రోల్ ప్యాక్ లో వాళ్ళు ప్యాక్ చేసి పంపించారు. దిస్ ఇస్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్స్ నేను వీళ్ళ దగ్గర కొనుక్కోవడానికి. అయితే ఇక్కడ మీరు చూస్తే పత్రి, తమలపాకు, మామిడాకులు అండ్ ఒక మంచి అందమైన కమలం పువ్వు, ఇలా ఇవన్నీ కూడా వాళ్ళు పంపించారనమాట. సో నేను ఇవన్నీ కూడా లక్ష్మీ స్టోర్స్ అని లండన్ లో ఉండే ఒక బ్రాంచ్ నుంచి నేను ఆర్డర్ చేసుకున్నాను. వాళ్ళు ఆన్లైన్ లో కూడా ఉన్నారు. వీళ్ళకి సంబంధించిన ఆన్లైన్ లింక్ అనేది నేను నా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ నాకు వీళ్ళ దగ్గర ఇలా ఆర్డర్ చేసుకోవడం వల్ల చాలా వరకు పని తక్కువైందనమాట. సో నేను మీకు ఈ వినాయక చవితి గ్రాసరీస్ అనే కాదు, ఇన్ జనరల్ గా ఇండియన్ గ్రాసరీస్ కూడా అక్కడ అన్ని దొరుకుతాయి. నెక్స్ట్ డే వచ్చేసి మేము డెకరేషన్ చేసుకున్నాము. ఇది వినాయక చవితికి ముందు రోజు ఈవినింగ్ అనమాట. చక్కగా స్నానాలు చేసేసుకొని మేము వినాయక చవితి డెకరేషన్ కి ప్రెప్ చేసుకున్నాము. ఎందుకంటే ఆ రోజు చేసుకోవాలి అంటే మార్నింగ్ చాలా టైం పట్టేస్తుంది అని. అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్. అక్కడంతా టేపులు కనిపిస్తున్నాయి. నాకు తెలుసు చాలా వరకు పిక్చర్స్ లో టేప్స్ పడకుండా తీయాలనేదే మాకు ఉండింది, ఎందుకంటే టైంకి నాకు ట్రాన్స్పరెంట్ టేప్ దొరకలేదు. బట్ ఇంట్లో ఉన్న గ్రాసరీస్ తోటి, ఇంట్లో ఉన్న ప్రోడక్ట్స్ తోటి నేను డెకరేషన్ అయితే చేసుకున్నాను. ఇది నేను డైలీ పూజ చేసుకునే వినాయకుడు అండ్ పక్కన నేను స్పెషల్ గా తెప్పించుకున్న వినాయకుడిని కూర్చోబెట్టడానికి ఇదంతా డెకార్ చేసుకున్నాము. మండపం స్టైల్లో ఉండాలి అనేది మా లాజిక్ అనమాట. ఇక్కడ కట్టిన బంతిపూల మాలలు కూడా అవి ఆర్టిఫిషియల్. డెకరేషన్, ప్రసాదం వండటం అంతా అయిపోయాక నా బంగారు తల్లిని ఇలా అందంగా రెడీ చేశాను. ఎందుకంటే ఇంత ఓపికగా ఇలా ఇండియన్ గా చాలా రేర్ సిచ్యువేషన్స్ లో ఆమె రెడీ అవుతుంది.
చాలా బాగుంటది. అండ్ మనం ఫాస్ట్‌గా చేయకపోతే మనకి చాలా బాగోదనమాట. అయితే ఇక్కడ నేను వినాయకుడి విగ్రహం ఓపెన్ చేస్తున్నాను. నేను చాలా 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 ఎక్సైటెడ్ అండ్ వెయిట్ చేస్తూ ఉండే. ఎందుకంటే నాకిది వారం ముందే డెలివరీ అయింది. బట్ నేను వినాయక చవితి రోజే ఓపెన్ చేస్తాను అని సైడ్‌కి పెట్టేశాను. మేము తిరగని చోట. తీసి నేను ఓపెన్ చేయగానే అంత అద్భుతమైన ఐడల్ అంటే నేను చెప్తున్నాను కదా! ఇది కూడా నేను ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ చేసి తీసుకున్నాను. నాకు ఆర్టిఫిషియల్ కలర్స్ వద్దు అండ్ నాకు మట్టి వినాయకుడే కావాలి అనేది నా మెయిన్ మోటివ్ అనమాట. సో, అందుకే మేమది అలా ఆర్డర్ చేసుకున్నాము. ఇక్కడ మా వారు పూజ చేస్తున్నారు. వినాయక చవితి అంటేనే మగవాళ్ళు చేసే పూజ. అండ్ మీరక్కడ చూస్తే ల్యాప్‌టాప్‌లో అది పంతులు గారు వీడియో కాల్‌లో ఉన్నట్టు కనపడుతుంది కానీ, యూట్యూబ్‌లో పూజా విధానం ఒకతను ఒక ఫుల్ 1 అవర్ వ్లాగ్ అనేది చేసి పెట్టారనమాట. నిజంగా ఆయనకి చాలా 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 థాంక్స్. ఎందుకంటే మాలాంటి కొంచెం తెలియని ఎన్ఆర్ఐస్‌కి పక్కనే ఉండి పంతులు గారు మనకి పూజ చేయిస్తున్నంత నీట్‌గా జరిగింది. ఈ పంచామృతం అభిషేకం చేస్తున్నారనమాట ఇక్కడ. ఇవన్నీ కూడా ఆయన చెప్పిన విధానంలో, ఆయన చెప్పిన ప్రాసెస్‌లోనే మేము చేశాము. ఎందుకంటే మాకు కూడా అంత ప్యూర్ నాలెడ్జ్ అయితే లేదు. కానీ చెప్తున్నాను కదా! 100% చాలా బాగా జరిగింది. ఎందుకు అంటే ఇట్లాంటి యూట్యూబ్ వ్లాగ్ వల్ల చాలా యూజ్ అయిందనమాట. సో, ఆయనకి పెద్ద పెద్ద థాంక్స్. ఇంకా పూజ అయితే చాలా అద్భుతంగా చాలా 100% సాటిస్ఫాక్షన్‌తో జరిగిందనమాట. సో, మేము పూజ చేసేసుకొని ప్రసాదం, నైవేద్యం అంతా పెట్టి హారతిచ్చిన తర్వాత నేనైతే ఇట్లా ఆగకుండా రీల్స్ చేసేసాను. బికాజ్ నేను ఆ ప్రసాదాల కోసం పొద్దున్నే 5కి లేచి కష్టపడ్డాను. అందుకే అవి మెయిన్ ఫోకస్ అవ్వాలని రీల్ కూడా చేశాను. అండ్ తర్వాత కపుల్ రీల్స్ చేసాం. మేకప్ చేసుకొనున్నాం కాబట్టి ఫ్రెండ్స్‌ని కూడా కలిసాం. అండ్ అంతా చేసినాక డే అంతా నాకు చాలా అలసిపోయాను. నైట్ 11 అవుతుంది. అప్పుడు నేను నా మేకప్ అంతా తీసేసి నా పీజీస్‌లోకి మారిపోయి హ్యాపీగా బెడ్‌లోకెళ్ళి నిద్రపోయాననమాట. నెక్స్ట్ డే మళ్ళీ పూజ చేసుకొని హారతిచ్చి వినాయకుల వారిని కదిలించేశాను. సెకండ్ డే నిమజ్జనం చేసేద్దాము అని చెప్పేసి. నేను ఆల్రెడీ ఫస్ట్ డేనే కదిలించేశాను. సో, సెకండ్ డే నిమజ్జనం చేసేద్దామని చేసేసాము. విహా అయితే ఎత్తుకొని ఆడుకోవాలని ఎప్పటినుంచో ఉంది. సో, తనకు కూడా ఇచ్చేసి కొంతసేపు అలా వినాయకుడు వాళ్ళతోటి బాగా టైం స్పెండ్ చేశాము. తర్వాత చాలా కన్విన్స్ చేయాల్సొచ్చింది విహాని అలా నిమజ్జనం చేయించడానికి. లాస్ట్‌కి ఒప్పుకొని నిమజ్జనం అయితే చేసింది. ఆయన కరిగి నీళ్ళల్లో నిమజ్జనం జరిగేంత వరకు అక్కడే ఉంది. అలానే అక్కడే కూర్చుంది. ఆయనని దగ్గరుండి పంపించింది. ఆయన మళ్ళీ రావాలంటే వెళ్ళాలి అని కన్విన్స్ చేశామనమాట. సో, అలా చాలా బాధగా ఆయనని ఈ సంవత్సరానికి ఇలా పంపించేశాము. సో, ఇది నా వినాయక చవితి వ్లాగ్ అనమాట. మీ అందరికీ అర్థమై ఉంటుంది. సో, ఐ నో ఇట్ ఈస్ వెరీ అన్‌ప్రొఫెషనల్. బట్ ఇది నా ఫస్ట్ వ్లాగ్. నాకెప్పుడు మెమరీగా గుర్తుండిపోతుంది. సో, మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.